హాయ్, హలో యూత్. నేను మీ సుమన్ కుమార్, బీటెక్ సుమన్గా పిలువబడే మీ సుమన్. తల్లిదండ్రులు జెన్జీ, ముఖ్యంగా జెన్జీ పిల్లల తల్లిదండ్రులు మేల్కోవాలి. తల్లిదండ్రులారా మేల్కోండి. మీరు ఇప్పుడు మేల్కొని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించకపోతే పిల్లలు ఖచ్చితంగా తప్పుదావ తొక్కుతున్నారు. నేను చూస్తున్నది ఏంటంటే, పిల్లల చేతికి సెల్ ఇచ్చేస్తున్నాం, పిల్లలకు ల్యాప్టాప్ ఉంది, పిల్లలకి ఇంటర్నెట్ అన్లిమిటెడ్ ఉంది. అవన్నీ చూసి వాళ్ళు చేయాల్సినవి చాలా చేస్తున్నారు. వాటిలో చూడకూడనివి కొన్ని చూస్తున్నారు. వాళ్ళకు ఇర్రెలవెంట్ కంటెంట్ అంతా వస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేక, నేను రీసెంట్గా ఒక చిన్న సంఘటన విన్నా. రీసెంట్గా కాదు, నిన్ననే. మా ఊరు దగ్గర ఉన్న ఒక స్కూల్లో ఒక టీచర్ మీద ఒక స్టూడెంట్ తిరగబడి ఒక మాస్టర్ని కొట్టాడంట. అది నా మనసు నిజంగా కలిసివేసింది. ఎందుకంటే ఒక మాస్టర్ని అలా కొట్టడం అనేది నిజంగా చాలా నీచమైన చర్య. మన ముందు కాలంలో మనం ఎన్ని దెబ్బలు తినుంటాము మాస్టర్ల దగ్గర. కానీ ఇప్పుడు మనము ఒక తల్లిదండ్రిగా, నేను ఒక తల్లిదండ్రి, ఇద్దరు పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, మనం కూడా ఎంతో కొంత ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ పిల్లలు మనము ఏదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎలా పడితే అలా మాస్టర్లతో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి, లేదు ఇప్పుడున్న జెన్జీకి కూడా కొంచెం కంట్రోల్లో పెట్టడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. వాళ్ళకు కొన్ని లిమిట్ చేయండి. మొబైల్ కానీ, మొబైల్లో కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, యాప్స్ కానీ అని లిమిట్ చేయండి. లిమిట్ చేసి వాళ్ళని మానిటర్ చేయండి. మానిటర్ చేయకుండా అలా వదిలేస్తున్నారు. నిన్న విజయవాడలో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్ ఏం చెప్పారు, ఒక చిన్న పిల్లాడు 14 ఇయర్స్ అబ్బాయి బండి తోలుతున్నాడు. 17 ఇయర్ అబ్బాయి నిన్న ఒక కారు గుద్దాడు. కారుతో గుద్ది ఒక పెద్ద ఆయన చనిపోయారు. వాళ్ళకి నిజంగా ఒక ఎడ్యుకేషన్ ఇవ్వండి. బాబు, నువ్వు 18 ఇయర్స్ దాటితే కానీ నువ్వు ఇది చేయలేవు, 21 ఇయర్స్ దాటితే కానీ నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది కరెక్ట్ తప్పు అని నువ్వు నిర్ణయించుకోవట్లేదు. నిర్ణయించుకో, ఏది తప్పు ఏది కరెక్ట్ అని నిర్ణయించుకోవడానికి నీకంటూ ఒక రూల్స్ క్రియేట్ చేసుకొని ఇచ్చేయి అని చెప్పి మీరు జెన్జీ కిడ్స్, ఎస్పెషలీ జెన్జీ కిడ్స్కి మీరు చెప్పండి. తల్లిదండ్రులారా మేల్కోండి. ఇది ఖచ్చితంగా మీరు ఇప్పుడు మేల్కోకపోతే ఇది ఇంకా విపరీతాలకు దారితీస్తుంది. చాలామంది టీచర్సు నలిగిపోతున్నారు. చాలామంది టీచర్స్ నలిగిపోతున్నారు. మనమే వెళ్ళి ఊరికే చిన్న చిన్న కంప్లైంట్లు ఇవ్వడం టీచర్ల మీద. వాళ్ళు జస్ట్ మందలించారంతే. మన పిల్లలకి వాళ్ళేమి చెడిపోవాలని ఏ టీచరు కోరుకోరు. కాబట్టి నా రిక్వెస్ట్ అలా, మీరు ఏది కరెక్టు ఏది తప్పు అనేది క్లియర్గా చెప్పండి. జెన్జీ కిడ్స్ ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళు మంచి పిల్లలే. కానీ వాళ్ళకు కొంచెం తెలియజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ తెలుసుకొని బిహేవ్ చేస్తారు.